హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఫ్రమ్ సంతు వ్లాగర్స్ వీసా కన్సల్టెన్సీ. చాలా రోజుల తర్వాత సైప్రస్ వీసా సక్సెస్ రేట్ తో అయితే మీ ముందుకు వచ్చాను. ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటే చాలా మంది వీసా తీసుకొని వెళ్ళారు కానీ వీడియోస్ ముందు రావడానికి కొంచెం భయపడి వాళ్ళు వీడియోస్ ముందుకు రాలేదు. సో అందుకనే నేను ఇన్ని రోజులు మీకు సక్సెస్ రివ్యూ అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈ రోజు మన బ్రదర్ బ్రిటో గారికి అయితే వీసా రావడం జరిగింది. తనకు అసలు ఒకసారి తనతోనే కనుక్కుందాం, అసలు తనకి ఎలా అనిపించింది మన వీసా ప్రాసెస్ అండ్ మన వే ఆఫ్ టాకింగ్ కానీ అండ్ మన వీసా ప్రాసెసింగ్ అని అసలు ఎన్ని రోజుల్లో మనం వీసా అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేసామనేది మన బ్రదర్ త్రూ మనం కనుక్కుందాం ఈరోజు. సో ఇప్పుడు మన బ్రదర్ అయితే ఇక్కడ ఉన్నారు. సో ఒకసారి మనం తనతోనే కనుక్కుందాం. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ బ్రో, యూ గాట్ ద సైప్రస్ వీసా. సో ఈరోజు మీకు నేను సైప్రస్ వీసా అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు మీకు ఎలా అనిపించింది మా ఎస్విపి కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వాలని ఎలా అనిపించింది? అండ్ మీకు మనం ప్రాసెస్ చేసిన తర్వాత మా ప్రాసెస్ అనేది ఎలా అనిపించింది? మీకు ఈ ఎస్వివి కన్సల్టెన్సీలో ప్రాసెస్ చేసిన ఇన్ని రోజులు మీరు జర్నీ చేశారు కదా నాతో, మీకు ఎలా అనిపించింది మా జర్నీ? ఇట్స్ జెన్యూన్ అనిపించిందా లేదంటే లేదా? ఒకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోరా. నేనైతే ఫస్ట్ నాది ఐర్లాండ్ వీసా అప్లై చేశాను. అది ఐర్లాండ్ కి రిజెక్ట్ అయింది అనమాట. ఓకే. సో అప్పుడు నేను చాలా బాధపడ్డాను. నెక్స్ట్ ఇంకో కంట్రీకి ట్రై చేద్దామని చూస్తుండగా సైప్రస్ గురించి వీడియోస్ చూశాను యూట్యూబ్ లో. ఓకే. చాలా మంది వీడియోస్ చూశాను, కాకపోతే మీది కొంచెం జెన్యున్ గా అనిపించి నాకు కాంటాక్ట్ అయ్యాను. అది లోకలే కాబట్టి నియర్ బై అని ఆఫీస్కి వచ్చాను. సో ఆఫీస్కి వచ్చినప్పుడు నేను కానీ మా స్టాఫ్ కానీ మీకు అసలు ఎలా రెస్పాండ్ అయ్యారు అండ్ మా వాళ్ళు మాట్లాడిన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది? స్టాఫ్ అందరూ చాలా మంచిగా చెప్పారు. బ్రదర్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సైప్రస్ కంట్రీ గురించి, పార్ట్ టైం జాబ్స్ కానీ అక్కడ మొత్తం పిన్ టు పిన్ నాకు అన్ని క్లారిటీగా చెప్పారు. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయినాక నేను ఇంటికి వెళ్ళి డిసైడ్ అయ్యి మా పేరెంట్స్తో మాట్లాడి మళ్ళీ వచ్చి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. సో ఫర్దర్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు కదా మా దగ్గర మీరు. సో ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఆఫర్ లెటరు రాయక ముందు మీకు అసలు స్కోర్ కార్డ్ అనేది ఉందా? లైక్ టోఫెల్ ఎగ్జామ్ ఉందా మీ దగ్గర, లేదంటే మేమే ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ రాపించామా? టోఫెల్ ఎగ్జామ్ కూడా మీరే మొత్తం ట్రైనింగ్ ఇచ్చి మాకు రాపించారు. టోఫెల్ ఎగ్జామ్ రాపించినప్పుడు మీకు ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చాం కదా. సో ఆ ట్రైనింగ్ కూడా మీకు ఎలా అనిపించింది? మేము ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మీ దగ్గర మేము ట్రైనింగ్కి ఏమైనా అమౌంట్ ఛార్జ్ చేసామా ఫర్దర్గా? ట్రైనింగ్ అయితే అమౌంట్ ఏం ఛార్జ్ చేయలేదు. ట్రైనింగ్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. నాకు కాన్ఫిడెంట్ తెప్పించారు, ఎగ్జామ్ బాగా రాయగలను అనే కాన్ఫిడెంట్ నాకు వచ్చింది. ఓకే. సో ఫస్ట్ అటెంప్ట్ లోనే మీకు స్కోర్ కార్డ్ వచ్చింది. సో స్కోర్ కార్డ్ వచ్చినప్పుడు మీకు స్కోర్ ఎంత వచ్చింది దాంట్లో? నాకైతే టోఫెల్ స్కోర్ 78 మార్క్స్ వచ్చాయి. 78 మార్క్స్ వచ్చాయి. సో ఫర్దర్గా మీరు టోఫెల్ రాసిన తర్వాత మీకు మీ సర్టిఫికేట్స్ ఒక డాక్యుమెంటేషన్ కానీ అపోస్టల్స్ కానీ ఫర్దర్గా మీరు వెళ్ళి చూసుకున్నారా లేదంటే మేమే చేయించామా? మొత్తం మీరే చూసుకున్నారు. నా వరకు అయితే ఏం రాలేదు. అన్ని డాక్యుమెంట్స్ కానీ అపోస్టల్స్ కానీ అన్ని మీరే తీసుకున్నారు. ఓకే. డైరెక్ట్గా ఇంకా అన్ని మేమే చేయించేసాం. డాక్యుమెంటేషన్ అండ్ అపోస్టల్స్ మనమే చేయించాం. సో మీకు ఆ రోజు ఒక ఇష్యూ వచ్చింది, అంటే బ్యాంక్ స్టేట్మెంట్ రోజు, అంటే అపోస్టల్స్ రోజు మీకు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా లేదు మీ దగ్గర. సో అప్పుడు మీరు కొంచెం ఫర్దర్గా ప్రాబ్లం ఫేస్ చేశారు. అమౌంట్ ఆ రోజు ఆ టైంకి మీ అమౌంట్ లేక సో మీరు మమ్మల్నే కాంటాక్ట్ అయ్యారు కదా. సో అప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ మేమే చేయించామా లేదంటే మీరే చూపించారా? ఒకసారి చెప్పండి. సో వన్ డే బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. మన దగ్గర అయితే కొంచెం మనీ ప్రాబ్లం ఇష్యూ ఉండగా బ్రదర్ని కాంటాక్ట్ అయితే బ్రదరే ఒక బ్రదర్ లాగా మాకు కొంచెం మేనేజ్ చేశారు. దానికి కూడా మేము బ్యాంక్ స్టేట్మెంట్ మేము చూపించడానికి మీ దగ్గర అమౌంట్ ఏమన్నా ఛార్జ్ చేసామా లేదంటే ఫ్రీగానే చూపించామా? అలా ఏం లేదు బ్రో, మీరు ₹1 కూడా మా దగ్గర నుంచి ఛార్జ్ చేయలేదు, ఫ్రీగానే మాకు ప్రొవైడ్ చేశారు. సో దాని తర్వాత మీరు టోటల్ యూనివర్సిటీకి అయితే ఫీ పేమెంట్ చేశారు కదా. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు అసలు ఎన్ని రోజుల్లో మేము వీసా ఇస్తామని చెప్పాం? 3 months, 2 to 3 months లో వీసా అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగా ఓకే. మేము చెప్పింది 2 to 3 months మేము మీకు చెప్పాం కదా. సో ఎన్ని రోజుల్లో మేము వీసా ఇచ్చేసాం మీకు? నాకైతే ఎగ్జాక్ట్లీ 72 days లో వీసా అనేది ప్రొవైడ్ చేశారు. సో 70 అంటే మేము చెప్పిన డేట్ ఏమన్నా క్రాస్ అయ్యి వెళ్ళిందా లేదంటే ఇన్ టైంలోనే వీసా ప్రొవైడ్ చేసామా? జెన్యున్గా చెప్పండి, యాజ్ ఏ హార్ట్ఫుల్గా. ఎందుకంటే కొంతమంది ఇలా చేయించుకుంటున్నారని చెప్పి అనుకుంటారు. సో మీ జెన్యున్గా చెప్పండి, మీకు ఎలా అనిపించింది? అంటే ఇన్ టైంలోనే ప్రొవైడ్ చేసామా లేదంటే మీకు చెప్పిన టైం దాటి ప్రొవైడ్ చేసామా? నాకైతే చెప్పిన టైం దాటి ప్రొవైడ్ చేయకుండా ఇన్ టైంలోనే ప్రొవైడ్ చేశారు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంటేక్ మనకి ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంది. జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటేక్ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో ఈ ఇంటేక్కి స్టూడెంట్స్కి అసలు మీరు ఏం సజెషన్ ఇవ్వగలరు? అంటే మన ఆఫీస్ని కాంటాక్ట్ అవ్వమన్నా లేదంటే అవ్వకూడదన్నా మీ సజెషన్ ఏమైతే ఇవ్వగలరు ఒకసారి చెప్పండి. నా సజెషన్ ఏంటంటే చాలా కన్సల్టెన్సీస్ చూసుంటారు మీరు. సో మీరు ఎనీ టైం కాల్ చేసిన, నైట్ 12 o'clock కాల్ చేసినా కూడా, ఏ టైంలో కాల్ చేసినా కూడా సార్ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. మీరు దగ్గరుండి పిన్ టు పిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఎస్వివి కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి, మీరు కూడా మీ అబ్రాడ్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి.
సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నువ్వు ఇంత మంచి రివ్యూని మా కన్సల్టెన్సీకి ఇచ్చావు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వీడియో. అండ్ ఇలానే ఫైనల్గా మీకు సైప్రస్ వీసా అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మీరు సైప్రస్ కంట్రీకి వెళ్తున్నారు. సో స్టార్టింగ్లో మేము ఏదైతే చెప్పామో మీకు ఆ కంట్రీలో ఎయిర్పోర్ట్ పికప్ దగ్గర నుంచి జాబ్ ప్రొవైడింగ్ వరకు మేమే రెస్పాన్సిబిలిటీ అని చెప్పాం. సో అలానే మీకు మా మాట పోనీయకుండా సో ఎండ్ ఆఫ్ ద డే వరకు అక్కడ జాబ్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మాది. అండ్ అలానే మీరు ఇంత మంచి రివ్యూ మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకున్నారు. ఎవరైతే ఈ సైప్రస్ కంట్రీకి జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్లో ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని ఈ సైప్రస్ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారో ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ప్రాసెస్ అనేది నచ్చితేనే మీరు మాతో ఫర్దర్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి, లేకపోతే మీరు నా దగ్గరే ప్రాసెస్ చేయాలని నేను చెప్పట్లేదు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి, ప్రాసెస్ తెలుసుకోండి. బయట ఆఫీసెస్కి మా ఆఫీసెస్కి డిఫరెన్స్ ఏంటో మీకే తెలుస్తుంది. మీకు తెలిసిన తర్వాత మీకు ఫర్దర్గా ఓకే అనుకుంటేనే మాతో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. అండ్ అదర్వైజ్ మా దగ్గర ఏదైనా ప్రాబ్లం అనిపించింది సో వేరే కన్సల్టెన్సీ రిఫర్ అవ్వండి. ఇప్పుడు సైప్రస్ కంట్రీకి చాలా మంది అంటే బయట నెంబర్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు, వీసాస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, దాంట్లో మేమేం కాదనట్లేదు. కాకపోతే ఒకసారి జెన్యున్గా అనేది కనుక్కొని ప్రాసెస్ ఎంత ఉంది, అసలు ఏంటి, వీళ్ళ దగ్గర ఎలా చెప్తున్నారు, వీళ్ళు ఫర్దర్గా ఎండ్ ఆఫ్ ద డే కల్లా అక్కడ ఎగ్జామ్ అంటే వీళ్ళు చెప్పినట్టు చేయిస్తున్నారా లేదా అనేది కనుక్కొని మీకు ఫర్దర్గా ఓకే అనుకుంటేనే మాతో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు మీకు జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్ అయితే అవైలబుల్లో ఉంది అండ్ అప్లికేషన్స్ ఇప్పుడు మన దగ్గర ఓపెన్ అయ్యే ఉన్నాయి. సో ఎవరైతే వెళ్దాం అనుకున్నారో మన ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ అలానే సో ఒంగోలులో మన మెయిన్ బ్రాంచ్, సో ఎవరైనా కానీ మన ఒంగోలు బ్రాంచ్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే రానున్న రోజుల్లో ఈ సైప్రస్ కంట్రీ స్కెన్గన్కి చేంజ్ అవుతుంది. సో స్కెన్గన్ కంట్రీగా మారబోతుంది. ఇంకా డిక్లేర్ అయితే ఇంకా అవ్వలేదు. సో మ్యాక్స్ 80% అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ ఇంకో 20% ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా డిక్లేర్ అవ్వలేదు. సో మేమేమి 100% నేను చెప్పట్లేదు, మేబీ 80%. ఇఫ్ ఇన్ కేస్ జాయిన్ అయిందంటే టోటల్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. సో ఆ లోపే ఎవరైతే ఇవన్నీ లేకుండా సైప్రస్ కంట్రీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో వాళ్ళైతే మన ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలానే మీ అబ్రాడ్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. సో ఈ వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ మన యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. సో అండ్ వన్స్ అగైన్ హార్టీలీ కంగ్రాచులేషన్స్ బ్రో, నీ అబ్రాడ్ డ్రీమ్ని నువ్వు సక్సెస్ఫుల్గా డ్రీమ్ని అచీవ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అలానే మేము ఏదైతే చెప్పామో ఎండ్ ఆఫ్ ద డే ఆ కంట్రీలో మేము చేపించే రెస్పాన్సిబిలిటీ మాది. అండ్ అలానే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీకు మా ప్రాసెస్ అనేది చాలా బాగా నచ్చింది. ఫర్దర్లో ఫ్యూచర్లో ఏమన్నా మీరు మా కన్సల్టెన్సీకి రిఫరెన్స్ ఏమన్నా ఇవ్వగలరా, లేదంటే లేదా ఒకసారి అది కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తారా? ఖచ్చితంగా బ్రో, మీకైతే రిఫర్ చేస్తాను ఖచ్చితంగా. నా ఫ్రెండ్స్ని కానీ ఎవరన్నా స్టూడెంట్స్ కానీ అప్లోడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీ కన్సల్టెన్సీకే నేను రిఫర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నువ్వు ఈ మాట చెప్పినందుకైనా చాలా థ్యాంక్స్. ఓకే, ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.